మనం ఏం చేయలేం, మనం పట్టుకొని రాలేం కాబట్టి మనం అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసి రిపోర్ట్లు కొట్టి ఎంత రిపోర్ట్ కొడితే అంత ఫేమస్ అవుతాం మనం కూడా. రిపోర్ట్ కొట్టి జల్దీగా దింపి ఇండియాకి తీసుకురావాలి. లేదంటే గవర్నమెంట్ దగ్గరికి ఈ ఇష్యూ రీచ్ అయ్యేటట్టు గవర్నమెంట్ ఏం చేస్తుంటే పాస్పోర్ట్ రివోక్ చేయవచ్చు. రివోక్ చేసిందంటే పాస్పోర్ట్ అక్కడి నుంచి ఇండియాకి రావాల్సిందే. అప్పుడు ఇది ఒక్కటే మనకు సొల్యూషన్. లేదంటే ఇంకా ఏముందిలే బతకని ఆల్రెడీ డబ్బులు సంపాదించుకుంటూ 20 కోట్లు 30 కోట్లు డబ్బులు సంపాదించుకొని వడ్డీ తిన్నా ప్రశాంతంగా బతకగలుగుతాడు. ఇండియాకి తీసుకురావాలి అంతే మన లక్ష్యం. అది ఒక్కటే పెట్టుకొని అదే మన టార్గెట్గా మనం ఇండియాకి తీసుకురావాల్సిందిగా మనం చూడాలంటే. తిరుపతి లడ్డు గురించి మాట్లాడితేనే జ్యోతి గారిని తిరుపతికి రానివ్వకుండా చేశారు. మరి ఇండియా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చేయాలంటారు? అదే ఈ ఇష్యూ అంతా ఫేమస్ కాలే. ఇంకా మనం తెలుగు రాష్ట్రాల వరకే ఇది ఫేమస్ అయింది. ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఫేమస్ చేసి అందరికి తెలిసేటట్టు చేసినాం అనుకో, ఖచ్చితంగా ఇండియాకి రప్పియచ్చు, పాస్పోర్ట్ రివోక్ చేపించచ్చు. అంటే మొన్న జరిగినటువంటి వారణాసి ఈవెంట్లో రాజమౌళి గారు దేవుని తిట్టినందుకు, దేవుని ఒక మాట అన్నందుకు హిందూ సంఘాలు అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ఎందుకు మరి నామినేషన్ అనే ఎందుకు వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదు? అంటే రాజమౌళి అంటే వీళ్ళు ఇండస్ట్రీ కదన్నా, వాళ్ళు కొంచెం బయట వీళ్ళకంటే ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు మన ఈ చిచ్చబుడ్డి ఏం లేదు కదా, మన తెలుగు రాష్ట్రాల వరకు ఇటు ఫేమస్. మనం ఫేమస్ చేసి మన వల్ల బతికిడు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. అందరినీ శాపనార్థాలు పెడుతున్నారు, మీరు అందరూ అదైపోతారు హాస్పిటల్ పాలవుతారు, అప్పుడు నా గురించి తెలుస్తుంది, రక్తం కక్కుని చచ్చిపోతారు. ఇప్పుడు మనము ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటే దేవుడు ఆటోమేటిక్ మనల్ని బాగుపడుస్తాడు. నువ్వు దేశం మొత్తం నాశనం అయిపోవాలంటే ఫస్ట్ నువ్వే నాశనం అయిపోయింది. రేపు ఎక్కడన్నా ఫస్ట్ ఆల్రెడీ థాయిలాండ్ కంబోడియాలో యుద్ధం జరుగుతుంది, ఆ బాంబు వచ్చి ఫస్ట్ ఈడి మీద పడుతుందేమో నాకు తెలిసి. దేవుడు అదే చేస్తాడు. దేవుడు ఎక్కడ ఉండడు, ఏదో రూపంలో. ఇప్పుడు దేవుడు అనే వ్యక్తి మన దగ్గరకు వచ్చే మాట్లాడు, ఏదో విధంగా ఒక మనిషిని పంపించో మన సాయం చేస్తాడు. సో నాకు తెలిసి ఒక మిసైల్ వచ్చి డైరెక్ట్ వీడికి నోట్లోనే పడుతుంది. అయితే అన్న నిన్న లైవ్ చాట్లో చూసుకుంటే ఒక ఆవిడని ప్రతివత అని చెప్పేసి తిట్టేశాడు, మరి మీరేమంటారు? ఇంకా వాడి గురించి తెలిసింది, పెద్ద సైలెంట్ కిల్లర్. అది మనకు ఎట్లా చేసిందంటే సైలెంట్గా నేను మంచోన్ని అని చెప్పించి ఇప్పుడు గబ్బు లేపిండు ఊరు మొత్తాన్ని. ఇప్పుడు ఆ బూతులన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ వింటారు. ఎంతో సాంప్రదాయంగా మన సంస్కృతిని తెలిపే పండితులను కూడా పిచ్చిగా తిడుతున్నాడు. శివాజీ గారి వాళ్ళ అమ్మని కూడా తిడుతున్నాడు. ఏంటంటారు ఆ ధైర్యం ఏంటి? శివాజీ గారిని తిట్టినా కొంచెం ఓకే సర్లే అని మనం అనుకోవచ్చు, కానీ అంత పెద్ద పంతులు గారిని తిట్టడం అది చాలా బ్యాడ్ విషయం అసలు. ఎందుకంటే ఆయన నీకంటే తెలివైన ఆయన, ఇంకా నీకంటే మంచి స్థాయిలో ఉన్నాడు, మంచి వ్యక్తిని అట్లా అనడం చాలా వెరీ డిస్గస్టింగ్.